లేపాక్షిలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయం. ఇది ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషన్. దీన్ని కూర్మాద్రి అంటారు. 108 శైవక్షేత్రాల్లో ఒకటి. ఆలయం లోపలి భాగం చూడండి. సీలింగు పూర్వం ఒరిజినల్ ఆకు పసరలతో వేసినటువంటి కలర్స్తో వేసినటువంటి బొమ్మలు ఈనాటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి చూడండి. ఇదేనండి నాట్య మండపము. ఇక్కడ అన్ని స్తంభాలు భూమికి ఆనుకొని ఉంటాయి, కానీ ఒక్క స్తంభం మటుకు భూమికి ఆనుకోకుండా గాలిలో వేలాడుతున్నట్లు ఉంటుంది. ఇది ఒక అద్భుతం, అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి విషయం. ఈ స్తంభాలన్నిట్లో ఈ ఒక్క స్తంభమే ఎందుకు గాలిలో తేలేటట్లు నిర్మించారో అది ఎవ్వరికీ అంతుపట్టనటువంటి రహస్యం. బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఒక బ్రిటిష్ అధికారి వచ్చి ఒక పలుగుతో ఆ స్తంభాన్ని కొంచెం పక్కకి గెంటారట. అప్పుడు ఆ ఒక్క చివర ఆ స్తంభం నేలకి ఆనుకోవడం జరిగింది. అంతలోనే మండపం అంతా కదిలిపోయి అక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నిటిలో కూడా చలనం వచ్చిందట. అవి ఇప్పుడు మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. చూడండి, స్తంభాలు అన్నీ కదిలిపోయి ఇదిగోనండి గాలిలో వేలాడేటువంటి స్తంభం. మనం కింద నుంచి వీడియో తీయటం జరిగింది. మొత్తం ఎక్కడా కూడా నేల మీద ఆనుకోకుండా ఉన్నటువంటిగా మనం చూడవచ్చు. ఆ బ్రిటిష్ అధికారి కదపటం వల్ల ఆ మూల కొంచెం కొద్దిగా ఒక 2 అంగుళాలు ఆనుకొని ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇప్పుడు మీరు క్లియర్గా చూడవచ్చు. చూడండి, ఆ మూల మీద ఒక అంగుళమే ఆ గాలిలో అంగుళం. ఎప్పుడైతే బ్రిటిష్ అధికారి ఆ స్తంభాన్ని కదిలించాడో పైన ఉన్నటువంటి స్తంభాలు అన్నిట్లో కూడా చలనం కలిగి దూరంగా ఉన్నవి దగ్గరగా జరిగిపోవటం, చాలా పెను ప్రమాదం సంభవించేటువంటి అవకాశం అనిపించిందట. అదిగోండి, ఆ మూల కొంచెం 1-2 అంగుళాలు మాత్రం నేల మీద ఆనుకొని ఉన్నట్లుగా మీరు పూర్తిగా గమనించవచ్చు. ఆ పైన ఉన్నటువంటి స్తంభాలు చూడండి, ఒకదానికొకటి కదిలిపోయి వాటి యొక్క మధ్య దూరం తగ్గిపోవటం, డైరెక్షన్ కూడా మారిపోవటం మనం గమనించవచ్చు. ఆ గాలిలో తేలాడేటువంటి స్తంభం మీద ఇక్కడ ఉన్నటువంటి మండపంలో ఉన్నటువంటి స్తంభాలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఇలా ఎందుకు గాలిలో వేలాడుతుందో అన్నటువంటి విషయాన్ని ఎవ్వరూ కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. ఇది ఒక గొప్ప విశేషం. ఇక్కడ చూడండి, పైన ఉన్నటువంటి స్తంభాల యొక్క డిస్టెన్స్ కూడా మార్పు వచ్చింది. ఎప్పుడైతే ఆ గాలిలో తేలాడేటువంటి స్తంభాన్ని కదిపారో మండపంలోని అన్ని స్తంభాలలో చలనం వచ్చి స్తంభాల మధ్య గ్యాప్ తేడా వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, 2 స్తంభాలు ఒకదానికొకటి బాగా దగ్గరగా రావడం జరిగింది. అంతకుముందు సమానమైనటువంటి డిస్టెన్స్లో ఉన్నటువంటి స్తంభం జరిగిపోవడం జరిగింది. ఇది చూడండి, ఈ స్తంభం డైరెక్షన్ మారిపోయింది. ఉండవలసిన రీతిలో లేకుండా ప్రక్కకు తిరిగిపోవడం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ పైన గీసినటువంటి చిత్రాలు ఒరిజినల్ కలర్స్ ఆకుపసర్లతో ఆనాడు వేసినటువంటి చిత్రాలు. ఇవి 3D చిత్రాలు. ఇందులో కొన్ని 3D చిత్రాలు ఉన్నాయి. ఎటు నుంచి చూసినా ఆ బొమ్మ మనవైపే చూస్తున్నట్లుగా చిత్రీకరించడం అదొక అద్భుతం. ఆనాడే 3D బొమ్మలను మన శిల్పులు ప్రదర్శించారు.
ఈ స్తంభం మీద చూడండి ఎంతో అద్భుతంగా చెక్కారు. ఈ ఆలయం అనేక రహస్యాలకు నిలయం. అద్భుతమైనటువంటి ఈ ఆలయాన్ని మనం ఒక్కసారైనా చూడవలసినటువంటి ఆలయం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే ముందుగా హిందూపూర్ చేరుకోవాలి. ఇక్కడ చూడండి స్తంభాలు దగ్గరికి రావటం మీరు గమనించవచ్చు. 2-3 యాంగిల్స్లో మీకు చూపించడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ముందుగా మనం హిందూపూర్ చేరుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుండి, విజయవాడ నుండి, విశాఖపట్నం నుండి, హైదరాబాద్ నుండి కూడా ఈ హిందూపూర్కి అనేక ట్రైన్స్ ఉన్నాయి. బస్సు సౌకర్యం కూడా ఉంది. నేను మచిలీపట్నం నుంచి కొండవీడు ఎక్స్ప్రెస్ ఎక్కి హిందూపూర్ చేరుకున్నాను. హిందూపూర్ నుంచి 15 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని చేరుకున్నాను. మచిలీపట్నం నుంచి హిందూపూర్కి స్లీపర్ టికెట్ సుమారు 400 రూపాయలు. చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం. నాట్యం చేస్తూ ఉన్నటువంటి సుందరి యొక్క శిల్పం. ఈ మండపం చాలా విశేషమైనది. అందుకని మీకు A to Z అన్ని పిల్లర్స్ని మీకు చూపించడం జరుగుతుంది. కొంచెం ఓపికగా చూడండి. మండపం ఇలా ఉంటుంది దూరానికి. ఆ మనుషులు నుంచున్నటువంటిదే గాలిలో వేలాడేటువంటి పిల్లర్. ఈ ఆలయం చుట్టూ 3 ప్రాకారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 2వ ప్రాకారం లోపల ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో మొదటి ప్రాకారం లోపల ఉన్నటువంటి సొగసులన్నీ చూడడం జరిగింది. ఇప్పుడు 2వ ప్రాకారం లోపల ఉన్నటువంటి అందమైనటువంటి విశేషాలను ఇప్పుడు చూస్తున్నాం. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ మనకు నాగలింగం కనబడుతూ ఉంటుంది. రండి ఆలయం ముందుకు వెళ్దాం. ఆలయ మండపం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఇదేనండి నాగలింగం. దీనికి అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నటువంటి శిల్పులు 4 భోజన సమయానికి వస్తే తల్లిగారు ఇంకా భోజనం రెడీ అవ్వడానికి ఇంకొక గంటసేపు ఆలస్యం అవుతుందని చెప్పగానే ఆ గంటసేపు ఖాళీగా ఉండడం ఎందుకని ఈ నాగలింగం శిల్పాన్ని, ఒక బండరాయిగా ఉన్నటువంటి ఈ రాయిని నాగలింగ శిల్పంగా చెక్కారని ఇక్కడ ఉన్నటువంటి శాసనాల కథనం ప్రకారం తెలుస్తుంది. ఇదే అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి కళ్యాణ మండపం. ఈ మండపాన్ని పూర్తి చేయలేదు. చూడండి ఎలా ఉందో. అక్కడక్కడ స్తంభాలు నిలబెట్టి పైన కప్పు లేకుండా
ఆ స్తంభాలకు అద్భుతమైనటువంటి శిల్పాలు కూడా చాలా అందంగా చెక్కడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల శిల్పాలను చెక్కడం జరిగింది. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి స్తంభాలను చూడండి. ఒక్కొక్క స్తంభానికి 4 వైపులా 4 డిజైన్స్ మనకి కనబడుతూ ఉంటాయి. ఈ డిజైన్స్ని ఇప్పటికి కూడా చీరల మీద, బెడ్షీట్ల మీద ఈ డిజైన్స్ మనకి కనబడుతూ ఉంటాయి. వీటినే లేపాక్షి డిజైన్స్ అంటారు. ఈ శిల్పాలను ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి అద్భుతమైనటువంటి ఆలయం కూర్మాద్రిపై ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయం. ఈ డిజైన్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ స్తంభాల మీద ఉన్నటువంటి డిజైన్స్ ఇంత వివరంగా ఏ వీడియోలోనూ ఎవరు తీయలేదు. చూడండి, ఇవి లేపాక్షి డిజైన్స్ అంటారు. ఇప్పటికీ కూడా మనం బెడ్షీట్ల పైన, చీరల పైన అంచుల్లాగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఈ శిల్పం ఒక ఆవుని 3 భంగిమలలో చెక్కడం జరిగింది. ఇది ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప ఈ చిత్రాన్ని, ఈ శిల్పాన్ని చెక్కలేరు. ఒకటి ఆవు దూడను సవరిస్తున్నట్టు, రెండవది గడ్డి మేస్తున్నట్టు, ఇంకొకటి మామూలుగా. ఈ డిజైన్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ డిజైన్స్ని గోల్డ్ స్మిత్ పనివాళ్ళు, అంటే బంగారం పని చేసేవాళ్ళు చెవులకి దుద్దులు, కమ్మలు అలాంటివి కూడా ఈ శిల్పాల నుండే తీసుకున్నట్లుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఆడవాళ్ళు ధరించేటువంటి ఆభరణాలలో ఇలాంటి డిజైన్సే మనకి కనబడుతూ ఉంటాయి.
ఇక్కడ సుమారు 36 స్తంభాలు పైనే ఉన్నాయి. ఒక్కొక్క స్తంభానికి 4 డిజైన్ల చొప్పున దాదాపు 140 పైనే డిజైన్స్ ఇక్కడ చెక్కడం జరిగింది. డిజైన్స్ చూడండి ఎంత అందంగా చెక్కారు. ఇక్కడ చూడండి హంసలు ఒకదాని మెడలో ఒకటి మెడ పెట్టి ఆడుకుంటున్నట్టుగా చిత్రీకరించారు. ఎంతో అద్భుతం కదా. ఈ డిజైన్స్ ఇప్పుడు స్త్రీల గాజులు కూడా ఇలాంటి డిజైన్స్ వాడుతూ ఉన్నారు. ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి లేపాక్షి డిజైన్స్ని ఇప్పుడు మనం చూసాం కదా. ఇదే అసంపూర్ణంగా పూర్తి చేయకుండా ఉన్నటువంటి కళ్యాణ మండపం. కొంచెం ప్రక్కకు వస్తే ఇక్కడ గణపతి మనకి కనబడతారు. ఈ గణపతికి నమస్కారం చేసుకొని మనం ఆలయం లోపలికి ప్రవేశించాలి. ఇక్కడ చూడండి శ్రీకాళహస్తి శిల్పాలని ఇక్కడ చెక్కడం జరిగింది. ముందుగా పరమేశ్వరుణ్ణి ఏనుగు పూజ చేయటం, ముందుగా సాలిపురుగు పూజ చేస్తుంది. ఆ తరువాత ఒక సర్పం వచ్చి పూజ చేస్తూ ఉంటుంది. ఆ తరువాత ఏనుగు ఆ లింగానికి పూజ చేస్తూ ఉంటుంది. ఇదేనండి భక్త కన్నప్ప. మొత్తం చిత్రాలన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా చెక్కారు. భక్త కన్నప్ప తన 2 కళ్ళను స్వామికి అర్పించి భక్తులలో అగ్రగణ్యుడని నిరూపించుకున్నటువంటి చిత్రాలు ఇక్కడ చెక్కడం జరిగింది. ఇలా కొంచెం ప్రక్కకి తిరగగానే ఇక్కడ నాగలింగం మనకి కనబడుతుంది. ఇక్కడ చూడండి అమ్మవారి ప్రతిరూపాలు ఎన్నిగానో చెక్కారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ నాగలింగం. ఇంతకుముందు ఇది ఒక పెద్ద రాయిలా ఉండేది. ఆ 4 శిల్పులు వంట ఆలస్యమైందని 1 గంట వ్యవధిలోనే దీన్ని అద్భుతమైనటువంటి శిల్పంగా మార్చడం జరిగింది. 7 పడగలు ఉన్నటువంటి నాగశేషుడు ఆ శివలింగాన్ని రక్షిస్తూ ఉన్నట్లుగా చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. ఇది అనేక రంగులలో మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రంగులో ఈ నాగలింగం మనకి కనబడుతూ ఉంటుంది. ఎన్నో అద్భుతాలను సొంతం చేసుకున్నటువంటి ఈ లేపాక్షి ఆలయాన్ని మీకు సంపూర్ణంగా చూపించగలిగినందుకు నేనెంతో ఆనందిస్తూ ఉన్నాను. ఇంటి దగ్గరే ఉండి మీరు ఓపికగా చూసినట్లయితే ఆలయంలోకి వెళ్ళి మీరు చూసినట్లు అనుభూతి పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.